వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై నుంచి ఫాల్ వచ్చింది. సో నిన్న సిపిఆర్ దగ్గర నుంచి రివర్సల్ జరుగుతుందని చెప్పి అనుకున్నాము. కాకపోతే రివర్సల్ అయితే జరిగింది. అట్ ద లేట్ ఆఫ్టర్నూన్ రివర్సల్ జరిగింది. కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయ్యి కిందకి జరిగింది. సో దట్స్ వాట్ ద మార్కెట్ ఏది కూడా 100% సైన్స్ కాదు, మ్యాథ్స్ కాదు ప్రెడిక్ట్ చేసి లేదంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని కరెక్ట్గా చెప్పడానికి. మన అందరికీ తెలుసు సిపిఆర్ రిజెక్షన్. ఎందుకు రిజెక్షన్ అంటే మార్కెట్ అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, కానీ మార్కెట్ బిలో ప్రీవియస్ సిపిఆర్ లో అయితే వచ్చింది కదా, ఓపెన్ అయింది కదా. ఓపెనింగ్ అయినప్పుడు ఇనిషియల్గా సిపిఆర్ అనేది అసెండింగ్ సిపిఆర్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడు మార్కెట్ పైన ఓపెన్ అయితే సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, కానీ మార్కెట్ కింద ఓపెన్ అయింది కదా. సో కింద ఓపెన్ అయినప్పుడు ఇది రెసిస్టెన్స్ అని అందరికీ తెలుసు, కానీ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారు అన్నది పాయింట్ ఇక్కడ. సో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో అండ్ దాన్ని ఎక్కడ కూడా ఎంట్రీ తీసుకున్నాము. కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత టార్గెట్ అనేది వచ్చింది. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా మార్కెట్లో, అందుకే స్టాప్ లాస్ ఇస్ మ్యాండేటరీ. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, నిన్న స్టాప్ లాస్ హిట్ అయింది కదా, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టార్గెట్కి వచ్చింది కదా, ఈసారి నుంచి స్టాప్ లాస్ అనేది స్కిప్ చేద్దాము, స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఉంటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంది కదా అని మిస్టేక్స్ చేస్తుంటారు. అలాంటివి చేయకండి, ఓకే. రాదర్ దెన్ డూయింగ్ దట్ ఫాలో రూల్స్, అంతే. రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఫాలో అయితే మీకు ఇలాంటి భయం ఏమి ఉండదు. సో అయిపోయినా పర్వాలేదు. మనకి నిన్నటి వరకు అయితే 55,000 గ్రీన్లో ఉన్నాము. నిన్న 5,000 లాస్ వచ్చింది కాబట్టి 50,000లో ఉన్నాము. ఇంకా మనకి 6 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి ఈ బ్యాచ్కి. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం అయితే సేఫ్గానే ఉన్నాం, ఓకే. ఎటువంటి లాస్ అయితే ఏముండదు. 6 డేస్ ఒకవేళ అన్ని ట్రేడ్స్ ఫెయిల్ అయినా సరే మనకి బ్రేక్ ఈవెన్లో ఉంటాము. లేదు వర్కౌట్ అయితే ఇంకా మనకి ఫ్రంట్కి వెళ్తాం, కానీ బ్యాక్ అయితే రాము. సో ఎనీథింగ్ మన మంచికే. అండ్ మీరైతే ట్రేడ్ తీసుకునే ముందు అందరికీ చెప్తున్నాను, రెడీగా ఉండండి. మీరు ఎప్పుడైతే నాకు లాస్ వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఎఫర్ట్ చేస్తారో అప్పుడే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ దీని మీద ట్రేడ్స్ మీద హోప్స్ పెట్టుకోరు కదా, దానివల్ల మీరు ఎమోషన్స్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటారనమాట, ఓకే. సో ఆల్రెడీ ఈ 22 డేస్ సెషన్ ఆల్రెడీ ఫస్ట్ డేనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ బ్యాచ్ ఒకవేళ మీరు కొంతమంది రిజిస్టర్ అయ్యారు కదా, నెక్స్ట్ బ్యాచ్ మీరు జాయిన్ అవుతారు కదా, అప్పుడే మీరు రెడీగా ఉండండి. అంటే ఫర్ సపోజ్ 20 డేస్కి మీరు రిస్క్ ఎంత చేస్తున్నారు, డైలీ 2,000 చేస్తున్నారా, 5,000 చేస్తున్నారా, 10,000 చేస్తున్నారు, 20,000 చేస్తున్నారా, ఎంత చేస్తున్నారో అన్నీ ఇంటూ 20 డేస్కి రెడీగా ఉండండి. అంతా పోయిందనుకోని అంతా పోయినా పర్వాలేదు అనుకుని ఎప్పుడైతే మీరు గట్ ఫీలింగ్తో అడుగు ముందుకేస్తారో అప్పుడే సక్సెస్ అవ్వగలరు. ఎందుకంటే మీరు అక్కడ ఎమోషన్స్కి అయితే ప్లేస్ ఉండదు. చాలామంది ట్రేడింగ్లో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. అంటే ఈ ట్రేడ్ కంపల్సరీ సక్సెస్ అయిపోవాలి, ఈ ట్రేడ్ కంపల్సరీ నాకు ఈరోజు ఇంత అమౌంట్ కావాలి, నేను సమ్ అదర్ థింగ్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయని చెప్పి అనుకుంటారు, కానీ అదైతే కరెక్ట్ కాదు. సో ట్రేడింగ్ అనేది డబ్బులు, మీ దగ్గర డబ్బులు ఉంటే సేవింగ్స్ చేసుకుంటారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఇన్ బ్యాంక్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో పెట్టుకొని ఆ డబ్బులు మల్టిప్లై చేసుకోవడానికి, అంతే. సో మీకు బ్యాకప్ ఉండాలి. ట్రేడింగ్ కాకుండా, ట్రేడింగ్ కన్నా ఇతర సోర్సెస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడైతే మీకు ఎమోషనల్గా మీరైతే ట్రేడింగ్ ఏమీ చేయరు. సో ట్రేడింగ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఎవరైతే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయ్యారో అందులో ఎక్కువసేపు ట్రేడింగ్ సైకాలజీ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాము. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అంటే ఓన్లీ స్ట్రాటజీస్ అనే కాదు, స్ట్రాటజీస్తో పాటు ట్రేడింగ్ సైకాలజీ గురించి కూడా మాట్లాడడం. ట్రేడింగ్ మెయిన్ అంతే, ఓన్లీ 90% ట్రేడింగ్ సైకాలజీ, 10% సబ్జెక్ట్ అనేది 10% ఉంటుంది. 90% అనేది ట్రేడింగ్ సైకాలజీ. ఎవరు మాస్టర్ చేస్తారో వాళ్ళే అచీవ్ అవుతారు. ఎందుకంటే మన 100% లైఫ్ 100% ఒకలా ఉంటే ట్రేడింగ్లో ఇంకొక 100% ఇంకొకలా ఉండాలి. కంప్లీట్ ఆపోజిట్. మన లైఫ్లో ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉంటున్నామో దానికి కంప్లీట్ ఆపోజిట్ ట్రేడింగ్, ఓకే. గుర్తుపెట్టుకోండి. మార్కెట్ అయితే ఓపెన్ అయ్యింది. ప్రీ మార్కెట్ ఇక్కడ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకున్నాను కదా. గిఫ్ట్ నిఫ్టీ చేంజ్ అయిపోయిందిలా ఉంది. అంటే ఈరోజు ప్రీ మార్కెట్ కొంచెం ఎర్లీగా చేసాం కదా, సో గిఫ్ట్ నిఫ్టీ తర్వాత కొంచెం పాజిటివ్గా మూవ్ అయింది అనుకుంటా. సో అందుకు ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఇన్ ది సెన్స్ నాట్ వెరీ బిగ్ గ్యాప్ అప్, ప్రీవియస్ క్లోజ్ నుంచి కొంచెం హై అంతే. సో బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు రెండు ఫస్ట్ సిపిఆర్స్ ఎలా ఉన్నాయో చూడండి. డిసెండింగ్ సిపిఆర్ ఉంది. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, సిపిఆర్ పైన ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి, డిసెండింగ్ సిపిఆర్ ఉండి సిపిఆర్ పైన ఓపెన్ అయితే నిన్నట్లాగా ట్రెండ్ చేంజ్ అనవచ్చు. సో నిన్న ఏమైంది, నిన్న అసెండింగ్ సిపిఆర్ మార్కెట్ కింద ఓపెన్ అయింది. అసెండింగ్ సిపిఆర్ కింద మార్కెట్ ఓపెన్ అయితే ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో రివర్సల్ జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో రివర్సల్ జరిగింది. నిఫ్టీలో బ్రేక్అవుట్ అయ్యి ఆ తర్వాత సప్లై ఉన్న రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చింది. ఈరోజు కూడా అంతే. ఈరోజు డిసెండింగ్ సిపిఆర్లో మార్కెట్ పైన ఓపెన్ అయిందంటే ఈ సిపిఆర్ అనేది ట్రెండ్ చేంజ్ ఉండొచ్చు. అంటే మార్కెట్ ఎక్కడి నుంచి బులిష్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే.
అలాగని చెప్పి 100% ఏం కాదు, ఎందుకంటే సిపిఆర్స్ అనేవి వైడ్గా ఉండాలి. అలాంటప్పుడు ఈరోజు నేరోగా ఉన్నాయి సిపిఆర్స్, ఈజీగా బ్రేక్అవుట్ కూడా అయిపోవచ్చు సిపిఆర్. సో మనకి ఈ లెవెల్ మార్చేసాం కదా, నిన్నటి హై సప్లై జోన్, ఈ లెవెల్ అయినా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అండ్ ఈ లెవెల్ కూడా మార్చేస్తున్నాం బ్లాక్తో, ఎందుకంటే ఇది స్వింగ్ హై. ఆల్మోస్ట్ ఆ స్వింగ్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లర్స్ పైకి బయర్స్ పైకి తీసుకెళ్లారు, కానీ ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఫాల్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 470 పాయింట్స్ అయితే క్రాష్ ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంటే, అందుకే మార్చేస్తున్నాం. లేదా మార్కెట్ అక్కడ వెళ్ళకుండా మార్కెట్ కిందకి వస్తుంది అనుకుంటే ఈ లెవెల్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. ఇది ఏమైనా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ డౌన్ మూమెంట్. సో మార్కెట్ అయితే ట్రెండింగ్ డే ఉండట్లేదు, చాలా డేస్ అయిపోయింది. లైక్ ఇది ట్రెండింగ్ డే కానీ మరి అంతేం కాదు. సో ఇక్కడ ట్రెండింగ్ డే ఇచ్చింది, లాస్ట్ వెడ్నెస్డే ట్రెండింగ్ డే వచ్చింది. ఈరోజు మళ్ళీ వెడ్నెస్డే 1 వీక్ వరకు ట్రెండింగ్ అయితే లేదు. ఈరోజు చూద్దాం ఈ లెవెల్స్ ఏమవుతాయో. సో ట్రెండింగ్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఆల్రెడీ చెప్పాను, ఎస్ఎంఏ చూసుకోవాలి. ఎస్ఎంఏస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ అయితే 200 ఎస్ఎంఏ రెసిస్టెన్స్ ఇస్తుంది. 200 ఎస్ఎంఏ అంటే ఇది 200 డేస్ పీరియడ్లో యావరేజ్ అవుతుంది అనమాట, అది సింపుల్ మూవింగ్ యావరేజ్. 200 అనేది ఏమవుతుంది ఇక్కడ మార్కెట్ నిన్న లేట్ ఆఫ్టర్నూన్ 200ని బ్రేక్అవుట్ చేసింది. ఏది 20 ఎస్ఎంఏ 50 ఎస్ఎంఏ. సో 200 బ్రేక్ అవునంత వరకు మార్కెట్ బేరిష్ ట్రెండ్ అన్నట్టు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నిఫ్టీలో మూవింగ్ యావరేజ్ వచ్చేసి నిఫ్టీ 200 ఇంకా బ్రేక్అవుట్ అవ్వాలి. నిఫ్టీలో సపోర్ట్ ఇస్తుంది 200, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ ఇస్తుంది 200. సో ఏమవుతుందో చూడాలి. సో టోటల్ మీకు 200 అంటే ఏంటంటే మీకు ఈజీగా అర్థం అవడం చెప్తున్నాను. అక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ 200 సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ గ్రీన్ ఉంది కదా, అది 20 సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ రెడ్ ఉంది కదా, 50 సింపుల్ మూవింగ్ యావరేజ్. సో మూవింగ్ యావరేజ్ని కొన్ని విధాలుగా వాడచ్చు. ఫర్ సపోజ్ అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద కూడా వాడుకోవచ్చు 50 ఎస్ఎంఏ. మన అందరం కూడా 20 ఎస్ఎంఏ వాడతాం కదా, 50 ఎస్ఎంఏతో కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ పొజిషనల్ చేసే వాళ్ళు ఇది కూడా వాడుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్లో బిగ్ ర్యాలీ క్యాచ్ వచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి థర్స్డే అప్ మూమెంట్ వెళ్ళింది కదా, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో మనకి థర్స్డే ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఆప్షన్ సెల్లర్స్కి సైడ్ వేస్గా ఉన్న సరే ప్రాఫిట్స్ వస్తుంది. ఆప్షన్ బయర్స్ ఏంటంటే హోల్డ్ చేయాలి లాంగ్ టర్మ్. ఓకే, మార్కెట్ టార్గెట్ హిట్ అయ్యే వరకు హోల్డ్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంట్రీ తీసుకొని స్టాప్లో తీసుకొని టార్గెట్ వరకు వెయిట్ చేస్తారు కదా, డే హై వరకు. సో డే హై నెక్స్ట్ డే చూసుకోవాలి మనం. నెక్స్ట్ డే 50 ఎస్ఎంఏ కింద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆప్షన్ బయింగ్ హోల్డ్ చేసుకోవచ్చు కదా, 1 వీక్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ థర్స్డే కదా, వెడ్నెస్డే వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో థర్స్డే మీరు బ్యాంక్ నిఫ్టీ అన్న ఆప్షన్ బయింగ్ తీసుకున్నారు అనుకోండి, సో ఎక్కడ మీరు ఎగ్జిట్ అవుతారు 50 ఎస్ఎంఏ కింద ఏమైనా క్యాండిల్ క్లోజ్ అయితే. సో 50 ఎస్ఎంఏ కింద క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు మండే 12 o'clockకి ట్రిగ్గర్ అయింది అక్కడ. సో అప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ తీసుకొని ఎగ్జిట్ ఇక్కడ అయ్యారు అనుకోండి, 600 పాయింట్స్ అయితే హోల్డ్ చేసినట్టు ఆప్షన్ బయింగ్లో చెప్తున్నాను. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ ప్రాఫిట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రీమియం అనేది ఎక్స్పైరీ అయితే మనకి 0 వరకు వెళ్తుంది. ప్రీమియం ఎంటైర్ ప్రీమియం అని తీసుకోవచ్చు. ఆప్షన్ బయర్స్కి ఇలా హోల్డ్ చేసుకోవడానికి ఏమైనా మెథడ్ ఉందా అంటే అఫ్కోర్స్ 20 ఎంఏ కూడా వాడుకోవచ్చు, 50 ఎస్ఎంఏ కూడా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, అండ్ నెక్స్ట్ బేరిష్ ట్రెండ్ అయితే ఆపోజిట్ అంతే. సో మనకి ఏమన్నా ట్రెండింగ్ డౌన్ ట్రెండింగ్ డే అన్న కనిపించింది అనుకోండి, 50 ఎస్ఎంఏ పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోవడమే. ఫర్ సపోజ్ ఇక్కడ మార్కెట్ ఆ రోజు ఎలక్షన్స్ డే కదా, ఇక్కడ చూడండి ఎవరన్నా ఫస్ట్ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అని చెప్పి షార్ట్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి. సో వెళ్ళమని నేనేం చెప్పట్లేదు, వెళ్ళారు అనుకోండి. సో టార్గెట్ ఎక్కడ తీసుకుంటారు, 2 hour దగ్గర తీసుకోవచ్చు, హాఫ్ బుక్ చేసుకొని రిమైనింగ్ హాఫ్ ఎక్కడ బుక్ చేసుకుంటారంటే 20 ఎంఏ పైన. సో 2 hour ఇక్కడ నుంచి రిస్క్ ఎంత పెట్టుకున్నారు అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఓకే, మీరు ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అంటే ఎంట్రీ తీసుకోమని నేను చెప్పట్లేదు. సో 400 పాయింట్స్ రిస్క్ ఉంది. సో టార్గెట్ ఒక 800 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 800 పాయింట్స్ ఇక్కడ తీసుకొని రిమైనింగ్ 50 ఎస్ఎంఏ పైన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి. సో ఆ రోజు మనకి కింద ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ వచ్చింది, కానీ హోల్డింగ్ అయితే 1:2 దగ్గరికే వచ్చింది. కానీ మార్కెట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇంకా డౌన్ ట్రెండింగ్ అయ్యి 50 ఎస్ఎంఏని హోల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, లేదు నేను 20 ఎంఏ తీసుకుంటా అంటే 20 ఎంఏ కూడా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ అయ్యారు అనుకోండి, టార్గెట్ 800 పాయింట్స్ కదా, 800 పాయింట్స్ దగ్గర హాఫ్ తీసుకొని రిమైనింగ్ ఏమో 20 ఈఎంఏ పైన. సో ఈఎంఏ పైన ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ 980 పాయింట్స్ అయితే వచ్చింది. సో 20 ఎంఏ కొంచెం ఫాస్ట్గా క్లోజ్ అయిపోద్ది, ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కొంచెం ప్రైస్ మూవ్మెంట్ బట్టి కొంచెం ఫాస్ట్గా మూవ్ అయిపోద్ది. వేరే 50 ఎస్ఎంఏ అంటే ఇంకా లాంగ్గా హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రెండ్ కూడా గెస్ట్ చేయొచ్చు. ఈ 3 మూవింగ్ యావరేజెస్ ఆ ట్రెండ్ మీరు అశ్విని గుజరాల్ బుక్ చదివితే తెలుస్తుంది మీకు.
హౌ టు మేక్ మనీ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్ అశ్విని గుజరాల్ బుక్ ఉంటుంది, అందులో ఉంటాయి మీ మూవింగ్ యావరేజ్ గురించి ఎక్కువ. సో అండ్ యా ఆఫ్ కోర్స్ ఆ కేజీఎస్ గురించి ఎవరైనా తెలిస్తే చెన్నై ట్రేడర్, ఆయన కూడా ఇవే యూస్ చేస్తారు. మీకు ట్రెండ్ ఎలా తెలుస్తుంది అంటే 20 SMA 50 SMA ఫర్ సపోజ్ మన అందరికీ తెలుసు సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ రివర్సల్ అని తెలుసు. కానీ మార్కెట్ ఏమవుతుంది, లేట్ ఆఫ్టర్నూన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయ్యింది, 20 SMA పైకి వస్తుంది, అంటే ఏంటి అప్ ట్రెండ్కి వెళ్తుంది అనమాట. అలాంటప్పుడు వైడ్ సిపిఆర్ ఉన్నా సరే సిపిఆర్ బ్రేక్అవుట్ తీసుకొని మార్కెట్ వెళ్ళొచ్చు అని దీని మీనింగ్ అనమాట. ఓకే, అలాగని చెప్పి ప్రతిసారి వెళ్ళకండి. వైడ్ సిపిఆర్ అన్నప్పుడు మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుందని హై ప్రాబిలిటీ. ఇలాంటివి కూడా చిన్న చిన్న పుల్ బ్యాక్, లైక్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది కదా 20 SMA దగ్గర, ఇలాంటివి అప్పుడు తీసుకోవచ్చు. సో చూడండి తర్వాత రోజు 200 SMAని కూడా బ్రేక్అవుట్ చేసింది, మార్కెట్ అలా పైకి వెళ్తూనే ఉంది. సో ఇక్కడ ఎవరన్నా లాంగ్ ఎంట్రీ తీసుకుంటే అలా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఏమవుతుంది నిఫ్టీ, అఫ్ కోర్స్ అయ్యా వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది, బట్ స్టిల్ మీకు అర్థం అవ్వాలి సెషన్స్ అనేవి అయిపోతున్నాయని చెప్పి నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు. సో ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ సపోర్ట్ దగ్గర తీసేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ లైన్స్ ఉన్నా సరే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో 20 SMA దగ్గర రిజెక్షన్ జరిగింది, 200 SMA దగ్గర. కాకపోతే నిఫ్టీలో ఏంటంటే సపోర్ట్ తీసుకుంటుంది కదా. సో చూద్దాం, సిపిఆర్ అయితే సపోర్ట్ అయితే తీసుకున్నాయి, రెండు కూడా సిపిఆర్ సపోర్ట్ తీసుకున్నాయి. మరి లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చా అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్లో సిపిఆర్ కింద పెట్టుకుంటే 70 పాయింట్స్, టార్గెట్ ఏమో ప్రీవియస్ డే హై అండ్ సప్లై జోన్ ఉంది కదా 60 పాయింట్స్ వస్తున్నాయి. సో రిస్క్ రివార్డ్ బాగలేదు కాబట్టి ఎటువంటి ఎంట్రీ అయితే లేదు, వెయిట్ చేయాలి. ఇక్కడ పోనీ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకున్నాం కదా, లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చా బ్యాంక్ నిఫ్టీలో అంటే సిపిఆర్ అనేది ఎలా ఉంది, కొంచెం యావరేజ్ టు నేరోగా ఉంది. అలాంటప్పుడు కూడా సిపిఆర్ ఈజీగా బ్రేక్అవుట్ అయిపోవచ్చు అలాంటప్పుడు. సో హోల్డ్ చేయడం తప్ప మనం చేసేది అయితే ఏం లేదు. సో సిపిఆర్ ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది 2 క్యాండిల్స్, అండ్ దెన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ పైకే మూవ్ అవుతుంది. చూడాలి ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే లేదో. సో ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది. సో ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, లేదంటే బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకి రావచ్చు. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా 10 minutes టైం ఫ్రేమ్లో, అయితే బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేదంటే సపోర్ట్ అయితే తీసుకొని పైకి వెళ్ళొచ్చు. సో నేను లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో, ఓన్లీ 90 క్వాంటిటీసే తీసుకున్నాను. ఓకే, ప్రెసెంట్ అది లాస్లో ట్రేడ్ అవుతుంది, నెగిటివ్ ఆల్మోస్ట్ వచ్చింది. చూద్దాం ఏమవుతుందో. యా మళ్ళీ 1000 రూపీస్ నెగిటివ్ నుంచి పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అన్నది. నెక్స్ట్ అప్డేట్ 1300 గ్రీన్కి అయితే వచ్చింది, ఎందుకంటే సపోర్ట్ తీసుకుంటుంది సిపిఆర్. ఈ లో బ్రేక్అవుట్ అయితే అప్పుడు మేబీ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. లాంగ్ పొజిషన్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా, సో స్టాప్ లాస్ చిన్నదే. వన్ ఇష్యూ 2 అక్కడికి వస్తుంది, బట్ స్టిల్ ఇక్కడ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ R1 పివోటే కదా. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ అప్డేట్ 2000 ప్రాఫిట్కి వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ 75 ఇచ్చాను కదా, సో ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే ఫస్ట్ టార్గెట్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిలే, డే హై రెసిస్టెన్స్కి వస్తుంది, కానీ మన టార్గెట్ అయితే 1:2 ఇక్కడ వరకు ఉంది. నిఫ్టీ కూడా సప్లై జోన్ అయితే రెసిస్టెన్స్ ఉంది, మరి ఈరోజు బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే రివర్సల్ అవుతుందో తెలియదు ప్రెసెంట్. సో ప్రెసెంట్ అయితే 3000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది ఈ ట్రేడ్. నిఫ్టీ మేకర్ బ్రేక్ లెవెల్ ఇది. సో రాదర్ దెన్ దట్ ఈ జోన్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ అంటే లెవెల్ ఇంపార్టెంటే, సప్లై జోన్ కూడా ఇక్కడ ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ సప్లై జోన్, అది కూడా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకే వెళ్ళొచ్చు ఈరోజు. సో టార్గెట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము, చూద్దాము. ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వస్తుంది స్పాట్ చార్ట్ ప్రకారం, కానీ ఆప్షన్స్ ప్రకారం ఇంకా రాలేదు. ఓకే, సో మనం రిస్క్ అయితే 2500 పెట్టుకున్నాను నేను, అంటే 25 పాయింట్స్ పెట్టుకున్నాను. సో టార్గెట్ మినిమం 50 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. క్లోజ్ టు 96 - 50 అంటే ఒక 46 వరకు వెయిట్ చేయాలి. సో చూద్దాం 46కి వస్తుందో రాదో. సిపిఆర్ ఈరోజు కొంచెం యావరేజ్గానే ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అవుద్దేమో అనుకున్నాను సప్లై జోన్ నుంచి. ప్రెసెంట్ అయితే R1 నుంచి రిజెక్షన్ అయితే జరుగుతుంది.
ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వెళ్ళింది స్పాట్ చార్ట్ ప్రకారం, కానీ డే హై అయితే రిజెక్షన్ ఇస్తుంది ఇక్కడ. ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ ఇవ్వడం వల్ల, బట్ స్టిల్ మనం ఏం చేయలేము, హోల్డ్ చేయాలి టార్గెట్ కోసం అంతే. సో ప్రెసెంట్ అయితే 3000 వరకు ట్రేడ్ అవుతుంది, 3200, 3300. బ్యాంక్ నిఫ్టీ 1:2 టార్గెట్ అయితే అయిపోయింది. సో ప్రాఫిట్ అయితే ఇంకా 3500 దగ్గర ఉంది. ఆప్షన్స్ ప్రకారం 1:2 రాలేదు. సో చూద్దాం ఏమవుతుందో. అంటే మనకి ఇంకా ఆప్షన్స్ ప్రకారం అయితే ఇంకా ఒక 2500 రిస్క్ ఉంది ఈ ట్రేడ్లో. 5000 వరకు వెయిట్ చేయాలి. సో నిఫ్టీ అనేది రిజెక్షన్ జరిగితే మార్కెట్ రివర్స్ అయిపోవచ్చు మేబీ. స్టాప్ లాస్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలో కాస్ట్ అని ఆలోచిస్తాం. చూద్దాం ప్రైస్ యాక్షన్ ఈ క్యాండిల్ ఏమవుంటుందో దాన్ని బట్టి చూద్దాం. సో రెండు సప్లై జోన్ దగ్గరికి వస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నిన్నటి హై ఇంపార్టెంట్, అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ సప్లై జోన్ కదా. సో రెండు సప్లై జోన్ దగ్గరే ఉన్నాయి. ప్రెసెంట్ మన ప్రాఫిట్ అయితే 4000 వరకు ట్రేడ్ అవుతుంది. సో 46 దగ్గర తీసుకుంటా అని చెప్పాను కదా, 52 వరకు వచ్చింది లో. సో జస్ట్ ఒక 5 పాయింట్స్ కోసం పని చేస్తాను. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటున్నాను, అంటే రిస్క్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. సో 50కి అయితే వచ్చింది. వన్ ఇస్ టూ అయితే అయిపోయింది. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే 1:2 అయిపోయింది, కానీ ఆప్షన్స్ ప్రకారం రావట్లేదు మనకి. సో ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవాల్సింది. $4,300 అయితే ట్రేడ్ అవుతుంది. సో రిస్క్ అనేది అప్డేట్ చేసుకున్నాం, స్టాప్ లాస్ కాస్ట్. సో మీకు కూడా సెకండ్ టార్గెట్ ఇస్తాను కదా, 50 అనేది సెకండ్ టార్గెట్ ఇచ్చాం. సో హిట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎందుకంటే స్పాట్ చార్ట్ ప్రకారం అయితే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. నిన్న 4500కి అయితే వచ్చింది. ఇక్కడ టార్గెట్ అనేది అయిపోయింది, కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ వల్ల అఫ్ కోర్స్ లేట్ డీకే ఉంటుంది కదా, దానివల్ల అంతే. సో ఆప్షన్ బయింగ్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇదంతా ప్రాఫిట్సే, బట్ అట్ ది సేమ్ టైం తెలియదు కదా మార్కెట్ ఇంత అలా అగ్రెసివ్గా మూవ్ అవుతుంది అని. సైడ్ వేస్గా ఉంటే మనకి ఆప్షన్ సెల్లర్స్ కూడా ప్రాఫిట్ రావచ్చు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ ఇక్కడ చూడాలి. అండ్ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, కానీ పారాబోలిక్ బ్రేక్అవుట్ ఉంటుంది. దీన్ని ఒక్కొక్కసారి ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరగవచ్చు. సో అయితే వెయిట్ చేద్దాం అంతే. స్టాప్ లాస్ అయితే మీరు అడగొచ్చు, టార్గెట్ అయిపోయింది కదా తీసుకోవచ్చు కదా స్పాట్ చార్ట్లోని, కానీ రిస్క్ ఎంత పెట్టుకున్నాను నేను ఈ ట్రేడ్లో 2500 ఇనీషియల్గా పెట్టుకున్నాను. సో మినిమం 5000 వరకు వెయిట్ చేయాలి. ఓకే, అదే 1:2 అంటే 1:2 మినిమం వెయిట్ చేయకపోతే వేస్ట్. 10 రోజులు చేసినా మన లాంగ్ టర్మ్లో అయితే గ్రీన్లో ఉండలేము. ఓకే, సో ఇక్కడ అయితే అయిపోయింది, కానీ చూడాలి ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్గా అగ్రెసివ్గా వస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, ట్రైలింగ్ స్టాప్ లాస్. లేదు టార్గెట్ ఇంకొక 500 ఉంది, 5000 వస్తే టార్గెట్ అయిపోద్ది, అండ్ దెన్ క్లోజ్ చేద్దాము. సో ఆల్మోస్ట్ టు ద టార్గెట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఇంపార్టెంట్ రిజెక్షన్ అని చెప్పి మార్క్ చేస్తున్నాం కదా, అక్కడికైతే టచ్ అయింది. సో చూద్దాం, అక్కడి నుంచి రిజెక్షన్ చేస్తే మార్కెట్ మళ్ళీ ఫాలో అవ్వచ్చు. 40కి వస్తే అవుతుంది అనుకుంటా 5000. సో చూద్దాం, 300 వెయిట్ చేయాలి. సో అయిపోయింది 1:2. సో 5000 వస్తే ఎగ్జిట్ అయిపోతానని చెప్పాను కదా, సో ఎగ్జిట్ అయిపోతాను. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నప్పుడు ఒక చిన్న రెడ్ బాల్ వచ్చినా మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చేస్తుంది, ఎందుకంటే మార్కెట్ దట్స్ ద మార్కెట్ ఇన్ హౌ. బట్ స్టిల్ దానికోసం నాకు భయం ఏం లేదు, మార్కెట్ కిందకి వస్తుంది. కానీ మనకి టార్గెట్ అయిపోయింది కదా, ఆల్రెడీ టార్గెట్ అయిపోయింది. 1:2 అయిపోయిన తర్వాత కూడా హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకు ఎగ్జిట్ అనేది అవుతాను. నెక్స్ట్ కూడా సప్లై జోన్ కూడా ఉంది, ఈ లెవెల్ చాలా బిగ్ క్రాష్ ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ 600 పాయింట్స్ క్రాష్ అయితే ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. సో న్యూస్ ప్రకారం అయితే ఫండమెంటల్గా అయితే స్ట్రాంగ్గానే ఉందండి ఈరోజు. సెంటిమెంట్ అయితే పాజిటివ్ కదా, మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. సో ప్రెసెంట్ అయితే 5500 అలా ట్రేడ్ అవుతుంది. సో 5000 రాగానే ఎగ్జిట్ అయిపోతాను మళ్ళీ. 35 ట్రేడ్ అవుతుంది కదా, 40కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు ఈ లోపు. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం ఈరోజు అంటే జస్ట్ సింపుల్ లాజిక్. నేను ఎందుకు తీసుకున్నాం ఎంట్రీ, షార్ట్ ఎంట్రీ, నేను సిపిఆర్ నుంచి రిజెక్షన్ అవుతుందని చెప్పి తీసుకున్నాం. ఏంటి, మార్కెట్ సిపిఆర్ కింద ఓపెన్ అయింది కాబట్టి. ఈరోజు
మార్కెట్ పైన ఓపెన్ అయింది కాబట్టి సిపిఆర్ బౌన్స్ ఇస్తుంది, మార్కెట్ సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి తీసుకున్నాము అంతే. ఓకే, స్ట్రాటజీ అయితే మార్చడానికి లేదు. సో నిన్న చాలా మంది అనుకుంటారు నేను స్ట్రాటజీ ఫెయిల్ అయింది కదా, స్ట్రాటజీ మార్చాలి, మీ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి. కానీ లాంగ్ టర్మ్లో ఈ స్ట్రాటజీ అనేది ఎక్కువ వర్కౌట్ అవుతుంది. సో నేను ఏంటంటే బ్యాడ్ లక్ చిన్న విక్ వల్ల మనకి ఆప్షన్ సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం కదా, అది ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు చేసుకున్నారో తెలియదు కానీ ఇక ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా అప్డేట్ చేసిన గ్రూప్లో అది హిట్ అయిపోయింది. లేదు ఒకవేళ స్పాట్ చార్ట్ ప్రకారం కొంచెం వెయిట్ చేస్తాను అనుకున్నా సరే మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా ఉంది. ఓకే, ఫస్ట్ లేట్ ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ డబుల్ టాప్ అంటారు దీన్ని, ఇక్కడ రిజెక్షన్ అయింది కదా అని ఎవరన్నా మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటే వాళ్ళు అయితే గ్రీన్లోనే ఉందరు. బట్ సిపిఆర్ రిజెక్షన్ అనేది స్టాప్ లాస్ హిట్ అయింది, చిన్న స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన టార్గెట్ అనేది మన వ్యూ అయితే కరెక్టే కానీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టార్గెట్ హిట్ అయింది. సో ఈరోజు టార్గెట్ అనేది హిట్ అయిపోయింది, ఈరోజు వర్కౌట్ అయింది. నిన్న ఆల్మోస్ట్ 3 ట్రేడ్స్ ఎన్నో తీసుకున్నాం, 5,000 లాస్ వచ్చింది. అంటే ట్రేడ్కి ఒక యావరేజ్గా ఒక 2,000 1,000 అనుకోండి. ఈ రోజు ఏంటి ఒకే ట్రేడ్లో 5,000 వచ్చింది. సో విన్ అవుతున్నప్పుడు మనం ఒక ట్రేడ్లో 5,000 వచ్చింది. నిన్న పోతున్నప్పుడు 2 ట్రేడ్స్లో అంటే రిస్క్ 2,500 కదా, 2 ట్రేడ్స్లో 5,000 పోయింది. ఓకే, సో అందుకే ఎక్కువ రిస్క్ కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. లైక్ ఫర్ సపోజ్ మ్యాక్సిమం మీరు 20,000 30,000 రిస్క్ పెట్టుకున్నారనుకోండి, ఎక్కువ పెద్ద రిస్క్ పెట్టుకున్నారనుకోండి, అది మీ మైండ్లో ఉండిపోద్ది. ఈరోజు ట్రేడింగ్ ఆపర్చునిటీకి భయం వేస్తుంది. అంటే ఈరోజు ఏమో నిన్నట్లా స్టాప్ లాస్ హిట్ అయిపోద్దా, ఎంట్రీ తీసుకోవాలా వద్దా అని చెప్పి భయం వేస్తుంటుంది, అది కూడా జరుగుతుంటుంది. సో మీరు ఎక్కువ ఎంత ఎఫోర్డ్ చేయగలరో అంతే పెట్టండి. ఫర్ సపోజ్ నేను ఎంత ఎఫోర్డ్ చేయగలను. ఫర్ లాస్ట్ టైం అయితే మనకి ఒక 20 lakhs క్యాపిటల్ దాంట్లో ఒక ఇనిషియల్ డేస్లో అయితే నేను 20,000 రిస్క్ పెట్టుకున్నాను ట్రేడ్కి. కాకపోతే ఏమవుతుందంటే అది నాకు అంతగాని ఎమోషన్స్ అనేవి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఐ మీన్ ఎఫోర్డ్ చేయలేకపోతున్నాను. 20,000 లాస్ ఒక ట్రేడ్లో అంటే అది చూడడానికి కొంచెం బిగ్ నంబర్లో ఉంది. అందుకు మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ 10,000 రిస్క్ పెట్టుకున్నాను, 20,000 రివార్డ్. అది ఓకే వర్కౌట్ అయ్యింది. అండ్ మళ్ళీ అంటే ఈ అకౌంట్ లైక్ ఈ సెషన్లో ఏంటంటే క్లయింట్ తక్కువ క్యాపిటల్తో చేయమన్నారు, మీరు ఎక్కువ క్యాపిటల్తో చేస్తున్నారు కదా అని చెప్పి ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఇది తక్కువ క్యాపిటల్ లైక్ 5 lakhsతో చేస్తున్నాం. బట్ స్టిల్ మనం అమౌంట్ ఎంత పెట్టినా ఎక్కువ పెట్టాం తక్కువ పెట్టాం అనేది మ్యాటర్ కాదు. మీరు లాస్ట్ సెషన్ చూసుకుంటే 10 lakhs క్యాపిటల్తో మనకి ఎంత వచ్చింది, 75,000 వచ్చింది. సో రిటర్న్స్ 10 lakh క్యాపిటల్లో 10 lakhs 20 lakhsతో చూసుకుంటే ఇది పర్సంటేజ్ చూడండి. ఇప్పుడున్న 5 lakhs దాంతో మనకి ఇప్పుడు 50,000 వచ్చింది కదా, ఇది 10% వచ్చినట్టు, ఇది దానికంటే తక్కువ. ఓకే, లైక్ 7.5% ఎంతో వచ్చినట్టు. సో ఏది బెస్ట్, క్యాపిటల్ అనేది మ్యాటరే కాదు, మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు. మీకు ఇలాగ ఏమన్నా భయం వేస్తే మీరు తక్కువ క్యాపిటల్తో చేయండి. ఓకే, సో వన్స్ మీరు కాన్ఫిడెన్స్ గెయిన్ అయిన తర్వాత ఆ తర్వాత ఇంక్రీజ్ చేసుకోండి. ఒకేసారి పెద్ద క్యాపిటల్ పెడితే నాకు ఈరోజు 20,000 వచ్చేస్తుంది 30,000 వచ్చేస్తుంది అని గ్రీడ్తో ఉన్నారనుకోండి, మార్కెట్లో ఫస్ట్ ఏంటంటే మీరు సర్వైవ్ అవ్వాలి, మార్కెట్లో లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవ్వాలి. అప్పుడే మీకు మీరు చేస్తున్న దానికి గుర్తింపు వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్లో మీరు ఎప్పుడైతే సర్వైవ్ అయ్యారో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే పొజిషన్స్ పెంచుకున్నారో ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో లైక్ 10,000 రావాలి నాకు 20,000 రావాలన్నది ఫ్యూచర్లో వస్తుంది కంపల్సరీ. ఓకే, సో ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాను. ఈ లోపు డౌట్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నిఫ్టీ అయితే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంకా అవ్వలేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ రివర్స్ అయింది అనుకో, నిఫ్టీ కూడా రివర్స్ అయిపోవచ్చు కిందకి. ప్రెసెంట్ అయితే 5,600 అలా ట్రేడ్ అవుతుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంకా హిట్ అవ్వట్లేదు. ఇంకొక 6 points అనేది హిట్ అయిపోతే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. సో 38.40 అలా ట్రేడ్ అవుతుంది, ఇంకొక 2 points. సో బ్యాంక్ నిఫ్టీ అయితే రిజెక్షన్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర నుంచి, ఎగ్జాక్ట్గా సప్లై జోన్ దగ్గర నుంచి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ అగ్రెసివ్గా ఏదైతే గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయో ఇక్కడే పాస్ తీసుకుంది, ఇక్కడ కూడా పాస్ తీసుకుంది. నిఫ్టీ బ్రేక్అవుట్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ అయిపోవడం వల్ల నిఫ్టీ కూడా అయిపోతుంది. సో ఈ 2 points హిట్ అయిపోతే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను, ఇది అవ్వట్లేదు. ఏమవుతుంది, లాంగ్ టైం నుంచి ఈ జోన్ దగ్గర కన్సల్టేషన్ అవుతుంది. సో ఇప్పుడు 20 MA బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ కిందకి అయితే వచ్చేయచ్చు. ప్రెసెంట్ మన MTM అయితే 6,500 అలా ట్రేడ్ అవుతుంది. సో 40 హిట్ అయిపోతే ఎగ్జిట్ అవుద్దామని చెప్పి చూస్తున్నాను ఇందాక నుంచి, కానీ 40 అనేది రావట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో. సో 20 MA బ్రేక్అవుట్ చేసింది. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది, ట్రైడింగ్ స్టాప్ లాస్. ఓ పని చేస్తాను, లేదంటే 35 పెట్టుకుంటాను.
ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాం కదా, ఇది కూడా ఎగ్జిట్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సో ఎంట్రీ ఏంటి 90 క్వాంటిటీస్ 96 దగ్గర తీసుకున్నాం, ఎగ్జిట్ అయితే 35 దగ్గర అయింది. 60 పాయింట్స్ వచ్చాయి. స్టాప్ లాస్ కూడా 125 పెట్టున్నాం కదా, 95 నుంచి 105 115 195. ఓకే, స్టాప్ లాస్ 30 పాయింట్స్ వచ్చింది, టార్గెట్ ఏమో 60 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇట్స్ ఎ గుడ్ రిస్క్ రివార్డ్ ట్రేడ్. అండ్ ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం మళ్ళీ చెప్తున్నాను. ఎంట్రీ ఇక్కడ సిపిఆర్ ఉంది కాబట్టి, అండ్ సిపిఆర్ కాదు మనకి కోర్సులో స్ట్రాటజీ నెంబర్ 22 ఉంది కదా, సో స్ట్రాటజీ నెంబర్ 22 ప్రకారం తీసుకున్నాం. అందరూ సిపిఆర్ అని చెప్పి తీసుకుంటే మళ్ళీ ఒకవేళ కోర్స్ జాయిన్ అవ్వని వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి సేమ్ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఎంట్రీ అయిపోతారు కదా. సిపిఆర్ అని కాదు, స్ట్రాటజీ నెంబర్ 22 ఉంది, దాంతో సిపిఆర్ అనేది ఉంది కాబట్టి ఇది ఈరోజు హై ప్రాబిలిటీ. అండ్ అట్ ది సేమ్ టైం ఓపెనింగ్ మార్కెట్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి ఈజీగా బ్రేక్అవుట్ చేయొచ్చు సిపిఆర్ని. ఓకే, మనం ఏంటి కన్ఫర్మేషన్ ఎంట్రీ సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇమీడియట్గా సెకండ్ క్యాండిల్ దగ్గర ఏం తీసుకోలేదు కదా, వెయిట్ చేస్తాం నెక్స్ట్ క్యాండిల్ అన్నా బయర్స్ కొంచెం యాక్టివేట్ అవుతారని. వన్స్ ఎప్పుడైతే థర్డ్ క్యాండిల్ కూడా గ్రీన్ అయ్యిందో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం. స్టాప్ లాస్ అనేది చిన్నది, ఇక్కడ నుంచి ఫోర్త్ క్యాండిల్ దగ్గర నుంచి స్టాప్ లాస్ చిన్నది, టేక్ ప్రాఫిట్ ఏమో ఇక్కడ ఎక్కడో పెట్టుకున్నాం కానీ ఆల్మోస్ట్ పైకి అయితే వెళ్ళింది. అలాంటప్పుడు ఆప్షన్ బయింగ్ అనేది బెస్ట్. అంటే 20 MA బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు, ఆప్షన్ బయింగ్ బెస్ట్. కానీ ఇది రిట్రేస్మెంట్ రేట్ కదా, సిపిఐ నుంచి రిట్రేస్మెంట్ అవుతుంది, ఇది ఏం బ్రేక్అవుట్ రేట్ కాదు కాబట్టి. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్ కూడా ప్రీ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో అందుకే మార్కెట్ ఒకసారి మీరు ప్రీ అనాలిసిస్ వీడియో చూడండి కంపల్సరీ, అది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అండ్ దెన్ మీకు ప్రీమియం ఛానల్ యాడ్ చేసాం కదా, ప్రీమియం ఛానల్లో కూడా ఉంటుంది. ప్రీమియం ఛానల్ ఒకవేళ మీరు తర్వాత ఫ్యూచర్లో అన్నా ఒకవేళ సెషన్ మీరు మిస్ అయినా సరే, నెక్స్ట్ టైం నుంచి సెషన్ మిస్ అయితే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. ఆ లెవెల్స్ దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ మీద ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోండి, గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా, ఈ లెవెల్ నుంచి లాంగ్ ఎంట్రీ తీసుకోవాలని చెప్పడం ఇంటెన్షన్ కాదు. మీ ఓన్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే అక్కడ ఆ లెవెల్స్ కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సో డన్ ఫర్ ది డే. అయితే ఈరోజు ప్రాఫిట్ అయితే వచ్చి 5500, హై అయితే 7000 వరకు వెళ్ళింది, బట్ స్టిల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అండ్ ఆ 7000 వరకు వెళ్ళినప్పుడు ఆప్ చేసుకోవచ్చు కంటే అది జస్ట్ అది లక్ ద్వారా వచ్చింది అంతే. లక్ ఇప్పుడు కూడా మనకి లాంగ్ టర్మ్లో లక్ అనేది పనిచేయదు. సో ఓకే గైస్, అయితే బాయ్.